Here our first question. The first Sufi saint of Chistiya sect in India was మొట్టమొదటి సూఫీ సన్యాసి ఎవరు చిస్తియా వర్గానికి చెందింది? ఆప్షన్ ఏ షేక్ మొయినుద్దీన్ చిస్తి, ఆప్షన్ బి హమీదుద్దీన్ చిస్తి, ఆప్షన్ సి కుతుబుద్దీన్ బక్తియార్ కాకి, ఆప్షన్ డి నిజాముద్దీన్ ఔలియా. సో దీనికి ఆన్సర్ చెప్పండి. మనకి చిస్తియా వర్గానికి చెందింది అయితే మొట్టమొదటి సూఫీ సెయింట్ అయితే అడగడం జరిగిందనమాట. దీనికి ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అండి, షేక్ మొయినుద్దీన్ చిస్తి. సో మెయిన్ గుర్తుపెట్టుకోండి, మెయిన్ ఇండియాలో చిస్తియాలో మెయిన్ ఎవరంటే మొయినుద్దీన్ చిస్తి అని అలా గుర్తుపెట్టుకోండి. ఇతన్నే క్వాజా అని కూడా అంటారు, క్వాజా మొయినుద్దీన్ చిస్తి అని కూడా అంటారనమాట. సో ఇది అంటే ఈ చిస్తియా వర్గం ఎక్కడ ఎస్టాబ్లిష్ అయిందంటే ఇరాన్లో అండి. ఇరాన్లో మొట్టమొదటిసారిగా క్వాజా అబ్దుల్ చిస్తి అనే ఒక సూఫీ సెయింట్ అయితే స్టార్ట్ చేయడం అయితే మనం గమనించవచ్చు అనమాట. ఈ చిస్తి సిల్సిలాకి చెందిన అంటే వర్గాలకి ఏమని పిలుస్తామంటే సూఫీ సెయింట్లో సిల్సిలా అని చెప్పి ఆల్రెడీ మనం ఎవరైతే క్లాస్ చూసారో సూఫీ ఉద్యమం కోసం దానికి ఈజీగా అర్థమైంది వాళ్ళకి. చిస్తి సిల్సిలాకి చెందింది ఇరాన్లో క్వాజీ అబ్దుల్లా చిస్తి ఇతను ఎస్టాబ్లిష్ చేస్తే మన ఇండియాకి పట్టునొచ్చింది మాత్రం షేక్ మొయినుద్దీన్ చిస్తి. సో ఇతను ఎక్కడ అంటే ఇతని దర్గా ఎక్కడ ఉందంటే అజ్మీర్లో ఉందండి. అజ్మీర్లో ఉండడం అయితే మనం గమనించవచ్చు. సో 39th క్వశ్చన్కి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో 38th క్వశ్చన్ చూడండి. ద చిస్తియా సూఫీ ఆర్డర్ ఇన్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై. సో చిస్తియా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసింది ఎవరండి? క్వాజా మొయినుద్దీన్. సో అతనే ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నామండి దీనికోసం. సో 38th ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో 40th క్వశ్చన్ చూడండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఎర్లియస్ట్ సూఫీ సెయింట్ టు హ్యావ్ సెటిల్డ్ అట్ అజ్మీర్? చూసుకోండి, అట్ అజ్మీర్ అన్నారు. అజ్మీర్లో స్థిరపడిన మొదటి సూఫీ సెయింట్ ఎవరు అని అడగ్గా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ అజ్మీర్లో స్థిరపడని క్వాజీ మొయినుద్దీన్ చిస్తి కోసం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, అతని కోసం చెప్పుకున్నాం కాబట్టి మనకి ఈ 40th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే షేక్ మొయినుద్దీన్ చిస్తి, ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అదే మనకి ఈ 39th క్వశ్చన్కి అయితే ఆప్షన్ ఏ అనమాట. అదే 38th క్వశ్చన్కి అయితే ఆప్షన్ బి అనమాట. అదే 40th క్వశ్చన్కి అయితే ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎందుకంటే అజ్మీర్లో స్థిరపడ్డాడు మొట్టమొదటిసారిగా. సో 39th అంటే ఇవన్నీ టాపిక్ కూడా నువ్వు ఒకే దాని మీద చెందుతుంది. అలానే ఈ క్లాస్ ఎవరైతే చూస్తున్నారో సూఫీ ఉద్యమం కోసం ఆల్రెడీ మన విటమిన్ ఐఎస్లో మనం చెప్పడం అయితే జరిగిందండి. సూఫీ మూవ్మెంట్ కోసం ఎవరైతే క్లాస్ చూడలేదో వాళ్ళు నియర్లీ ఒక 20 to 30 minutes క్లాస్ మాత్రం ఉంటుందండి. అది చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుందండి. అలానే ఎవ్రీ క్వశ్చన్ యూ కెన్ డూ ఇట్. సో హూ ఎవర్ జస్ట్ డిడెంట్ not having any knowledge about Sufi movement, then we have a class in the Vitamin IAS, especially Vitamin IAS YouTube channel అయితే ఉండడం జరిగిందనమాట. సో go and watch that video, or else after this model paper also you can go and watch it. So it is really informative. So next question వచ్చేసి, who among the following Maratha chieftain was the first to offer gift at the Dargah of Khwaja Moinuddin Chisti of Ajmer? సో అజ్మీర్లో ఉన్న క్వాజా మొయినుద్దీన్ చిస్తి దర్గాకి ఎవరు మరాఠా వంశానికి చెందిన ఒక వ్యక్తి వెళ్ళి గిఫ్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అతను ఎవరు అని క్వశ్చన్ అడిగారండి. సో దానికి ఆన్సర్ వచ్చేసి అంటే ఆప్షన్స్ వచ్చేసి ఏ నవాబ్ అలీ బహదూర్ గ్రాండ్ సన్ ఆఫ్ పీష్వా బాలాజీరావు, ఆప్షన్ బి రాజా సాహు ద గ్రాండ్ సన్ ఆఫ్ శివాజీ, ఆప్షన్ సి పీష్వా బాలాజీ విశ్వనాథ్, ఆప్షన్ డి పీష్వా బాలాజీరావు. సో ఈ 4 ఆప్షన్లో ఏ ఆప్షన్ అనేది రైట్ అండి? మీకు తెలిసినట్లయితే 43 క్వశ్చన్ నెంబర్ అని చెప్పేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు తెలిసినట్లయితే. ఎస్, ఈ 43 క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి బి అండి, రాజా షాహు ద గ్రాండ్ సన్ ఆఫ్ శివాజీ. ఇతను అజ్మీర్కి పోయి ఈ క్వాజా మొయినుద్దీన్ చిస్తి యొక్క దర్గాని మనకి అంటే సందర్శించడం అయితే మనం గమనించవచ్చు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద షేక్ నిజాముద్దీన్ ఔలియా వాజ్ ద డిసేపుల్ ఆఫ్. షేక్ నిజాముద్దీన్ ఔలియా అనేవారు ఎవరి దగ్గర శిష్యులుగా పనిచేశారంటే ఆప్షన్ ఏ షేక్ అలావుద్దీన్ సబీర్, బి క్వాజా మొయినుద్దీన్ చిస్తి, సి బాబా ఫరీద్, డి షేక్ అహ్మద్ శ్రీహిండి. సో
ఇందులో రైట్ ఆన్సర్ ఏదో గెస్ చేయండి. అలానే తెలిసినట్లయితే మనకి 44 అని చెప్పేసి కామెంట్ చేసి అంటే ఆన్సర్ కామెంట్ చేయండి. సో షేక్ నిజాముద్దీన్ ఔలియా అనే వ్యక్తి బాబా ఫరీద్ ఆప్షన్ సి బాబా ఫరీద్ దగ్గర శిష్యరకం అయితే చేయడం జరిగిందండి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. Here our next question. Dargah of Sheikh Nizamuddin Aulia is situated in. సో దర్గా షేక్ నిజాముద్దీన్ ఔలియా యొక్క దర్గా అనేది ఎక్కడ ఉంది అని అడగడం జరిగిందనమాట. ఆప్షన్ ఏ ఆగ్రా, ఆప్షన్ బి అజ్మీర్, ఆప్షన్ సి ఢిల్లీ, ఆప్షన్ డి ఫతేపూర్. సో దీనికి వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఢిల్లీ అండి. ఢిల్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. షేక్ నిజాముద్దీన్ ఔలియా యొక్క దర్గా అనేది ఢిల్లీలో అయితే ఉండడం అయితే మనం గమనించవచ్చు. అలానే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ద సూఫీ సెయింట్ హూ మెయింటైన్ ద డివోషనల్ మ్యూజిక్ వాజ్ వన్ వే ఆఫ్ కమింగ్ క్లోజ్ టు ద గాడ్ వాజ్. ఏ సూఫీ సన్యాసి సంగీతం అనేది దేవునికి చేరుకోవడానికి ఒక మార్గము అని విశ్వసించాడు? ఆప్షన్ ఏ మొయినుద్దీన్ చిస్తీ, ఆప్షన్ బి బాబా ఫరీద్, ఆప్షన్ సి సయ్యద్ మహమ్మద్ గిజియాదర్జ్, ఆప్షన్ డి షా అలాం బుఖారీ. సో వీటికి సంబంధించిన రైట్ ఆన్సర్ ఏంటి? 46 క్వశ్చన్కి సంబంధించిన రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే 46 క్వశ్చన్కి ఆప్షన్ ఏ అండి. సో మొయినుద్దీన్ చిస్తీ హీ బిలీవ్ అతను నమ్మారండి. మొయినుద్దీన్ చిస్తీ గారు నమ్మారు ఏంటంటే ఒక సంగీతం అనేది దేవుడికి చేరుకోవడంలో మెయిన్. అలానే సూఫీ మూమెంట్లో మనకి ఎక్కువగా గమనించాల్సింది ఏంటంటే మ్యూజిక్ అండి. సో సూఫీ మూమెంట్లో మ్యూజిక్ అనేది ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది గాడ్కి గాడ్ని రీచ్ అవ్వడంలో. సో మొయినుద్దీన్ చిస్తీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సూఫీ సెయింట్లో మెయింటైన్ ద డివోషనల్ మ్యూజిక్ని నమ్మడం అనమాట ఇలా. Here our next question. Who among the following does not belongs to the Chishti order? చిస్తీ సిల్సిలాకి చెందిన వారిలో ఎవరు కింది వాటిలో ఎవరు కారు అని క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. ఆప్షన్ ఏ ఖ్వాజా కుతుబుద్దీన్ బక్తియార్ కాకి, ఆప్షన్ బి షేక్ అబ్దుల్ జిలానీ, ఆప్షన్ సి షేక్ మొయినుద్దీన్, ఆప్షన్ డి షేక్ నిజాముద్దీన్ ఔలియా. సో దీనికి సంబంధించిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ఎస్, బక్తియార్ కాకి చిస్తీ మూమెంట్కే, మొయినుద్దీన్ ఆల్రెడీ మన ఇండియాకి స్టార్ట్ చేసింది అతనే. అలానే షేక్ నిజాముద్దీన్ ఔలియా కూడాను ఈ చిస్తీ సెయింట్కే చెందినవారు అనమాట. ఎవరు కారు అని అడిగారండి. డస్ నాట్ బిలాంగ్స్ టు అంటే ఆప్షన్ బి షేక్ అబ్దుల్ జిలానీ. ఆప్షన్ బి షేక్ అబ్దుల్ జిలానీ. ఇతను బాగ్దాద్కి చెందిన వ్యక్తి అనమాట. అందులోనూ ఇతని యొక్క సిల్సిలా ఏంటంటే కాద్రీ సిల్సిలాకి చెందిన వ్యక్తి. ఇతను చిస్తీకి చెందినవాడు కాదు, కాద్రీకి చెందిన అతను. ఎవరు? షేక్ అబ్దుల్ జిలానీ. షేక్ అబ్దుల్ జిలానీ ఇతను కాద్రీ సిల్సిలా చెందిన వ్యక్తి అనమాట. ఈ కాద్రీ సిల్సిలా ఎక్కువగా ఎక్కడ ఉంటుందని తెలుసా కదండి మనకి? సింధ్ అలానే లాహోర్లో మనకి ఎక్కువగా ఉండడం అయితే మనం గమనించవచ్చు అనమాట. సో మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 48th క్వశ్చన్ చూడండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ సదీ ఆఫ్ ఇండియా? వెరీ ఇంపార్టెంట్ అండి. దీనికి మ్యాక్సిమం మీకు చాలా వరకు 90% వరకు అయితే ఆన్సర్ తెలియకపోవచ్చు. మేబీ 10% వాళ్ళు తెలిసి ఉండొచ్చేమో బికాస్ ఆఫ్ రివిజన్ అండ్ ఆల్ ద థింగ్స్. బట్ 90% వాళ్ళకి ఆన్సర్ తెలియకపోయి ఉండొచ్చండి. సో కింది వాటిలో ఎవరిని సదీ ఆఫ్ ఇండియాగా పిలవడం అయితే జరుగుతుంది? ఆప్షన్ ఏ అమీర్ హాసన్, ఆప్షన్ బి అమీర్ ఖుస్రూ, ఆప్షన్ సి అబూ తాలిబ్ ఖలీం, ఆప్షన్ డి చంద్రబాన్ బ్రహ్మన్. సో దానికి రైట్ ఆన్సర్ వచ్చేసరికి 48th క్వశ్చన్కి అమీర్ హాసన్ అండి. అమీర్ హాసన్. ఈ అమీర్ హాసన్ మనం ఏమని పిలుస్తారంటే సదీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారనమాట. సదీ ఆఫ్ ఇండియాగా అయితే పిలవడం అయితే మనం గమనించవచ్చు. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అలానే మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి 49th క్వశ్చన్ వచ్చేసరికి which of the following Sultan of Delhi was refused as a audience by Nizamuddin Auliya? సో చూడండి, కింది ఢిల్లీ సుల్తాన్స్లో ఎవరు నిజాముద్దీన్ ఔలియా వాళ్ళని వ్యతిరేకించడం జరిగిందనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే మతం మీద ఎలాంటి నమ్మకం లేదు, షరియత్ మీద ఎలాంటి నమ్మకం లేదు అని చెప్పడంలో సందేశం అంటే చెప్పిన
ఢిల్లీ సుల్తానేట్ ఎవరంటే మనకు తెలిసిన విషయమే, అల్లావుద్దీన్ ఖిల్జీ మోస్ట్ ప్రాబబుల్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే నిజాముద్దీన్ ఔలియా అనే ఆ వ్యక్తి మతానికి సంబంధించిన ఒక నాయకులు లాంటి వారు అనమాట. ఇది చిస్తీ ఎలాంటిదైనప్పటికీ కూడాను అల్టిమేట్గా ఏమవుతుందంటే అల్టిమేట్గా ఇక్కడ ఇస్లాంకి చెందిన వ్యక్తి. బట్ ఇస్లాంకి వాళ్ళందరికి కూడాను పెడచెవిన పెట్టి, అంటే అప్పటి వరకు ఉలేమాలు అంటే మత పెద్దలు అలాంటి వాళ్ళందరికీ కూడాను కంట్రోల్ ఉండేది, పొలిటికల్ పవర్స్ ఉండేది. బట్ అల్లావుద్దీన్ ఖిల్జీ రావడంతో వాళ్ళందరినీ కూడాను పక్కన పెట్టి ఇతను అడ్మినిస్ట్రేటివ్ వేలో ఎక్కువ చూసుకునేవారు అనమాట. సో అందుకోసమే ఈ మనం దీనికి మ్యాక్సిమం రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి which Sufi saint was called మెహబూబ్ ఈ ఇలాహీ. మెహబూబ్ ఈ ఇలాహీ అని ఎవరిని పిలుస్తారంటే ఆప్షన్ ఏ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ, ఆప్షన్ బి బాబా ఫరీద్, ఆప్షన్ సి కుతుబుద్దీన్ బఖ్తియార్ కాకి, ఆప్షన్ డి షేక్ నిజాముద్దీన్ ఔలియా. సో ఈ మహబూబ్ ఈ ఇలాహీ అని ఎవరిని పిలుస్తారంటే షేక్ నిజాముద్దీన్ ఔలియా అండి. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. సో 49th క్వశ్చన్కి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అయితే 50th క్వశ్చన్కి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో షేక్ నిజాముద్దీన్ ఔలియా అని ఏమని పిలుస్తారంటే మహబూబ్ ఈ ఇలాహీ అని పిలవడం అయితే మనం గమనించవచ్చు. ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద మోస్ట్ రిప్యూటెడ్ డిసైపుల్ ఆఫ్ షేక్ ఫరీద్ who had seen the reign of as many as 7 sultan of Delhi was. కింది వారిలో ఎవరు 7 సుల్తానేట్స్ వాళ్ళ రాజ్యపాలన చూసిన వ్యక్తి ఎవరు అని అడిగితే ఆప్షన్ ఏ నిజాముద్దీన్ ఔలియా, ఆప్షన్ బి షేక్ నజారుద్దీన్ చిరాగ్, ఆప్షన్ సి షేక్ సలీం చిస్తీ, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబోవ్. సో విచ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 51 క్వశ్చన్కి ఆన్సర్ తెలిసినట్లయితే ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అలానే ఎవరైతే వీడియో చూస్తున్నారో దయచేసి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో మీకు కానీ ఈ క్వశ్చన్స్ కానీ ఇంట్రెస్టింగ్గా అనిపించినా సరే, కంటెంట్ కానీ మీకు నచ్చినా సరే, అండ్ ఇంకోటండి ప్రతి క్వశ్చన్ కూడాను ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్సేనండి. అది కూడా నేను ఏదో ఎస్ఎస్సి లెవెల్లో ఆర్ఎల్స్ నేను ఆర్ఆర్బిలో క్వశ్చన్స్ అయితే నేను పిక్ చేయడం లేదు, ఓన్లీ ఎగ్జిక్యూటివ్ లెవెల్స్లోనండి. అంటే యూపీపీఎస్సి, అలానే బీహార్ చెందింది, అలానే జార్ఖండ్, ఒడిషా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రీవియస్ది, అలానే యూపీఎస్సి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే పిక్ చేసుకుని ఇక్కడ జరుగుతుంది. ప్రతి క్వశ్చన్ కూడా ప్రీవియస్ క్వశ్చనే. నేను ఇక్కడ మెన్షన్ చేయడం లేదు, నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను ఏ స్టేట్కి సంబంధించింది అనేది, బట్ ఇప్పుడు మెన్షన్ చేయడం లేదు. కానీ బట్ ఎవ్రీ క్వశ్చన్ బిలాంగ్స్ టు ద ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఓన్లీ ఇన్ అంటే రెస్పెక్టివ్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్లో ఉన్న క్వశ్చన్స్ అయితే అడగడం జరిగిందనమాట. అలాంటివి మీకు ముందు పెడుతున్నాను. బట్ ఐఎమ్ నాట్ షోయింగ్ ద వేర్ ఇట్ బిలాంగ్స్ టు అని, ఈ క్వశ్చన్ ఎక్కడ బిలాంగ్స్ అయ్యిందని మీకు చెప్పడం లేదు. బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ బిలాంగ్స్ టు ద ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఓన్లీ. సో దయచేసి ఈ కంటెంట్ ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అలానే మీకు కానీ ఈ కంటెంట్ కానీ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇంతవరకు దయచేసి చేసుకోండి. అలానే ఎవరైతే చేసుకున్నారో బెల్ ఐకాన్ కానీ ప్రెస్ చేయకుండా ఉన్నారంటే వాళ్ళు ప్రెస్ చేయండి. అలా అయితే మీకు మేము ప్రొవైడ్ చేసే మోడల్ పేపర్స్ కానీ క్లాసెస్ కానీ ఇంగ్లీష్ మీడియం అవని, తెలుగు మీడియం అవనియండి, యూపీఎస్సీ లెవెల్లో అవనియండి, ఏపీఎస్సీ గ్రూప్ 1 లెవెల్ అవనియండి, సో డెఫినెట్గా మీకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దయచేసి లైక్ చేయండి. అలానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో 51 క్వశ్చన్కి ఇంతవరకు ఎవరైతే ఆన్సర్ చేశారో వాళ్ళు సో గ్రేట్ అండి. సో 51 క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే నిజాముద్దీన్ ఔలియా. నిజాముద్దీన్ ఔలియా వ్యక్తి తను 7 సుల్తానేట్స్ పరిపాలన అయితే చూడడం జరిగిందనమాట. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ద థాట్ of which of the following Sufi saint have been incorporated with the religious book ఆది గ్రంథ్. ఏ సూఫీ సెయింట్ యొక్క బోధనలు ఆది గ్రంథంలో మనం చూడొచ్చు అని, అంటే సిక్కుల యొక్క ఆది గ్రంథంలో మనం చూడొచ్చు అని అంటే ఆప్షన్ ఏ షేక్ మొయినుద్దీన్ చిస్తీ, ఆప్షన్ బి కుతుబుద్దీన్ బఖ్తియార్ కాకి, ఆప్షన్ సి ఫరీదుద్దీన్ గాజ్ ఈ షాకర్, ఆప్షన్ డి షేక్ నిజాముద్దీన్ ఔలియా. సో దీనికి రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే కుతుబుద్దీన్ బఖ్తియార్ కాకి అండి. ఇతని యొక్క బోధనలు మనకి ఆది గ్రంథంలో ఉండడం అనేది జరుగుతుంది అనమాట. ఆది గ్రంథంలో మనకి ఉండడం జరుగుతుంది. అంటే 52 క్వశ్చన్కి బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 51కి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. హియర్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్ ద ఫేమస్ సెయింట్ షేక్ సలీం చిస్తీ లివ్డ్ ఇన్. షేక్ సలీం చిస్తీ ఎక్కడ నివసించేవారు? ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి అజ్మీర్, ఆప్షన్ సి ఫతేహ్ సిక్రీ, ఆప్షన్ డి లాహోర్. సో దీనికి 53కి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి అండి,
ఫతేపూర్ సిక్రీలో అయితే షేక్ సలీం చిస్తీ అయితే ఉండడం అయితే మనం గమనించవచ్చు. అలానే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ గివెన్ ద టైటిల్ ఆఫ్ షేక్ ఉల్ హింద్. షేక్ ఉల్ హింద్ అని ఎవరిని టైటిల్ వరించింది అంటే ఆప్షన్ ఏ బాబా ఫరీదుద్దీన్, ఆప్షన్ బి ఖ్వాజా కుతుబుద్దీన్ బక్తియార్ కాకి, అలానే ఆప్షన్ సి ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ, ఆప్షన్ డి షేక్ సలీం చిస్తీ. సో దీనికి ఆన్సర్ ఏమవుతుందో చెప్పండి. 54th. ఓకే, 54th ఆన్సర్ ఏమవుతుందండి. ఎస్, ఆప్షన్ డి షేక్ సలీం చిస్తీ. షేక్ సలీం చిస్తీనే షేక్ ఉల్ హింద్ అని కూడా అని పిలవడం జరిగిందనమాట. షేక్ ఉల్ చిస్తీ అని కూడా ఇతన్ని అంటారు. షేక్ ఉల్ చిస్తీ అని కూడా అంటారు అనమాట. షేక్ ఉల్ సలీం చిస్తీ అని కూడా ఇతన్ని అనడం జరిగింది అనమాట. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ 54th. హియర్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద మోస్ట్ ఆర్థోడాక్స్ సూఫీ ఆర్డర్ వాస్. కింది వాటిలో ఏది ఆర్థోడాక్స్ సూఫీగా పరిగణించవచ్చు అంటే ఆప్షన్ ఏ చిస్తీ, ఆప్షన్ బి శ్రవార్ది, ఆప్షన్ సి నక్షబంది, ఆప్షన్ డి కదిరి. ఓకే, కాద్రి. సో వీ కెన్ సే. సో మనకి మోస్ట్ ఆర్థోడాక్స్ వచ్చేసరికి ఆప్షన్ సి నక్షబంది అండి. ఆప్షన్ సి నక్షబంది ఈజ్ ద రైట్ ఆన్సర్. నక్షబంది ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 56కి వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిల్సిలాస్ ఆఫ్ సూఫీజం వాజ్ అగైనెస్ట్ మ్యూజిక్. యాక్చువల్గా చెప్పాలంటే సూఫీయిజమే మనకి మ్యూజిక్ రిలేటెడ్. మ్యూజిక్ని ఎక్కువగా మనం మ్యూజిక్ని బాగా మనం చేసినట్లయితే దేవుడికి రీచ్ అవుతామని ఒక చిన్న నమ్మకం అనమాట. సో అలాంటి సూఫీయిజంలోనే ఒక సెక్ట్ అనేది మ్యూజిక్కి యాంటీగా ఉందండి. మ్యూజిక్కి యాంటీగా ఉంది. సో మోస్ట్లీ ఇది ఆర్థోడాక్స్ అయి ఉండొచ్చు. అంటే ఆర్థోడాక్స్ అంటే మీకు ఆల్రెడీ గుర్తుండిపోవాలి. సో విచ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 56కి ఆన్సర్ అయితే మనకి నక్షబంది అవుతుందండి. నక్షబంది, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే నక్షబంది ఆర్థోడాక్స్. సో ఆర్థోడాక్స్ అనేది మ్యూజిక్కి మ్యాక్సిమం వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వరనమాట. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిల్సిలా సూఫీ వాజ్ అగైనెస్ట్ మ్యూజిక్. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూసుకోండి, మ్యూజిక్ అగైనెస్ట్ నక్షబంది సిల్సిలా అనమాట. నక్షబంది సిల్సిలా. ఈ నక్షబంది సిల్సిలా కోసం చెప్పాలంటే ఎవరు స్టార్ట్ చేశారో మనకు తెలుసు కదా. ఖ్వాజా బహువుద్దీన్ ఉబైదుల్లా. ఖ్వాజా బహువుద్దీన్ ఉబైదుల్లా. అయితే ఇతను చనిపోయిన తర్వాత దర్గాని ఎక్కడ కన్స్ట్రక్ట్ చేశారంటే దర్గాని బుఖారా దగ్గర అయితే ఈ ఖ్వాజా బహుద్దీన్ ఉబైదుల్లా అయితే ఒక దర్గా అయితే అక్కడ మనం చూడొచ్చు. నక్షబంది అతనే ఎస్టాబ్లిష్ చేయడం అయితే మనం చూడొచ్చు. అండి నక్షబంది వన్ ఆఫ్ ద ఆర్థోడాక్స్గా మనం చెప్పొచ్చు. అలానే మ్యూజిక్ని ఇష్టపడే వాళ్ళు కాదనమాట వీళ్ళు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి 56 అయిపోయింది కదండి. ఇప్పుడు 57th క్వశ్చన్ మనం చూసినట్లయితే ఫ్రమ్ ద గివెన్ పేర్స్ ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పేర్ని ఐడెంటిఫై చేయడం అయితే మనం చూడాలి. ఏ చిస్తీ ఢిల్లీ అండ్ దోఆబ్, ఆప్షన్ బి శ్రోవర్ది సింధ్, ఔలియా మధ్యప్రదేశ్, డి ఫిరదౌసి బీహార్. సో అంటే ఈ చిస్తీ అంటే ఈ సిల్సిలాస్ అన్నీ కూడాను ఎక్కడెక్కడ ప్రెవలెంట్గా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎక్కువగా ఉన్నాయని అడిగాడు అనమాట. సో దీనికి వచ్చేసి ఆన్సర్ వచ్చేసరికి మాత్రం సో ఔలియా అండి. మధ్యప్రదేశ్ కాదు. ఔలియా అనేది ఎక్కువగా అజ్మీర్లో ఉంటుందండి. ఔలియా అనేది అజ్మీర్లో ఉంటుంది. మధ్యప్రదేశ్లో ఎక్కువగా ఏముంటుందో తెలుసా మనకి. మధ్యప్రదేశ్లో మనకి గటారీ సెక్ట్ అనమాట. గటారీ శాఖ మనకి ఎక్కువగా మన మధ్యప్రదేశ్లో ఎక్కువ చూస్తాం. అజ్మీర్లో ఔలియా సెక్ట్ మాత్రం అజ్మీర్లో ఎక్కువగా మనం గమనించవచ్చు. చిస్తీ మనకు తెలిసిన విషయమే. ఢిల్లీ అండ్ దోఆబ్లోన అసరౌద్దీ సింధ్ ఇవన్నీ రైట్ ఆన్సర్ అవుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సూఫీస్ రిగార్డెడ్ శ్రీకృష్ణ అమాంగ్ ద ఔలియాస్. సో శ్రీకృష్ణ అమాంగ్ ద ఔలియాస్ అని ఏమని అంటే ఎవరిని పిలుస్తారంటే ఆప్షన్ డైరెక్ట్గా ఆన్సర్ చెప్పాలంటే ఆప్షన్ మహమ్మద్ గజ్ అండి. షా మహమ్మద్ గజ్ని మనకి కృష్ణ అమాంగ్ ఆలియాస్ అని కూడా పిలవడం జరిగింది. 58కి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇప్పటివరకు మీకు ఈ కంటెంట్ కానీ ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన ఇన్ని క్వశ్చన్స్ కానీ మీకు డెఫినెట్గా నచ్చే ఉందో అనుకుంటా. 20 క్వశ్చన్స్ ఇంతవరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ 20 క్వశ్చన్స్ మీకు ఖచ్చితంగా నచ్చే ఉండుంటాయి. సో దయచేసి నచ్చినట్టయితే అలానే ఏ క్వశ్చన్ అయినా సరే మీకు వ్యాలిడ్గా అనిపించినా ఇంట్రెస్టింగ్గా ఉన్నా సరే
లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈస్ కైండ్లీ రిక్వెస్టింగ్ టు యూ గైస్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో. మీకు కంటెంట్ కానీ నచ్చినట్లయితేనే, అలానే మీరు కంటెంట్ నచ్చినట్లయితే అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 యూపీఎస్సీ అలానే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. సో దయచేసి మీరు మాత్రం ఈ వీడియోని లైక్ చేసి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇది అవర్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద సూఫిజం. సూఫీ ఉద్యమానికి చెందిన వాళ్ళు ఎవరు కాదని అడిగారనమాట. అది యూపీపీఎస్సీ రిలేటెడ్ క్వశ్చన్ అండి. ఓకే, యూపీపీఎస్సీ రిలేటెడ్ క్వశ్చన్. ఆప్షన్ ఏ ఉలేమా, ఆప్షన్ బి కంకా, ఆప్షన్ సి షేక్, ఆప్షన్ డి సమా. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఉలేమాలు మనకి సూఫీ మూమెంట్లోకి రారనమాట. ఉలేమాలు అంటే మత పెద్దలు అని అర్థం, ఇస్లాం మత పెద్దలు అని అర్థం ఉలేమాస్. అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి 60th క్వశ్చన్ చూడండి. ప్రేమ వాటిక, ద పోయమ్స్ ఆన్ ద లైఫ్ ఆఫ్ కృష్ణ వాజ్ కంపోజ్డ్ బై. సో ప్రేమ వాటిక ఎవరు కంపోజ్ చేశారంటే బిహారీ, సూర్దాస్, రాస్ఖాన్ అండ్ కబీర్. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి రాస్ఖాన్ అండి. ఈ రాస్ఖాన్ అనే వ్యక్తి శ్రీకృష్ణుడికి భక్తుడు, అంటే ఇతను ముస్లిం అతను అయినప్పుడు కూడాను శ్రీకృష్ణుడికి భక్తుడండి. ప్రేమ వాటిక రాస్ఖాన్ అనే ఒక సూఫీ సెయింట్ ఈ శ్రీకృష్ణుడి యొక్క భక్తుడు కావడంతో ప్రేమ వాటిక అనే ఒక బుక్ను అయితే రాయడం అయితే మనం చూడొచ్చు అనమాట, ప్రేమ వాటిక. Here our next question, who of the following is not associated with the భక్తి మూమెంట్. సో కింది వారిలో భక్తి మూమెంట్కి రిలేటెడ్గా ఎవరు లేరు అంటే వల్లభాచార్యులు ఉన్నారు కదండి. ఎవరైతే భక్తి మూమెంట్ క్లాస్ చూసారో మీకు ఈజీగా అర్థమవుతుంది. చైతన్య మహాప్రభు ఉన్నారు, గురునానక్ ఇతను కూడా భక్తి మూమెంట్కి చెందిన వ్యక్తే. సో ఆప్షన్ డి అమీర్ ఖుస్రూ ఇతను భక్తి మూమెంట్కి చెందిన వ్యక్తి కాదు. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో కింది వాటిలో చూడండి, హూ కంపోజ్డ్ బారామాసా అనే బుక్ని ఎవరు కంపోజ్ చేశారంటే అమీర్ ఖుస్రువా, ఇమామియా, మాలిక్ మహమూద్ జైసియా, రాస్ఖానా. సో చెప్పండి, 62వ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి, కామెంట్ చేయండి 62వ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిన వాళ్ళు. సో ఎన్ని క్వశ్చన్స్ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన క్వశ్చన్స్లో మీకు అన్నీ వచ్చు కదండి. మీకు మ్యాక్సిమం 80 to 90% వచ్చు కదా. సో వచ్చి తీరాలి, ఎందుకంటే ఎగ్జామ్స్ ఆర్ నియర్ టు యూ. మీరు రివిజన్ చేస్తూ ఉండాలి. రివిజన్ ఈజ్ ద బెస్ట్ పాలసీ టు గెట్ ద సక్సెస్. రివిజన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. రివిజన్ చేయాలి. సో హూ కంపోజ్డ్ బారామాసా, ఇమామి అండి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. 62nd క్వశ్చన్కి ఇమామి ఈజ్ ద రైట్ ఆన్సర్. హూ కంపోజ్డ్ బారామాసా అంటే ఇమామి కంపోజ్ చేశారండి. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 63rd క్వశ్చన్ మనకి, ఎవ్రీ ఇయర్ ఏ ఫెయిర్ ఈజ్ హెల్డ్ ఎట్ టాంబ్ ఆఫ్ ఫేమస్ సూఫీ సెయింట్ హజీ వారిస్ అలీ దర్గా దగ్గర ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ టాంబ్ అనేది మనకి దర్గా అనేది ఎక్కడ ఉంది అని అడిగారు అనమాట. ఆప్షన్ ఏ ఫతేపూర్, ఆప్షన్ బి కలియార్, ఆప్షన్ సి దేవ షరీఫ్, ఆప్షన్ డి గ్రామకుటేశ్వర్ అని చెప్పేసి. అంటే దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఎవరికైతే తెలుసో వాళ్ళు కామెంట్ చేయండి 63 క్వశ్చన్కి. బట్ ఇప్పుడు చెప్పేస్తున్న ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. దేవ్ షరీఫ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలానే 64th, ద బర్త్ ప్లేస్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్, జీసస్ యొక్క పుట్టిన ప్లేస్ ఎక్కడంటే ఆప్షన్ ఏ జెరూసలేం, ఆప్షన్ బి బెత్లెహేమ్, ఆప్షన్ సి లండన్, ఆప్షన్ డి బాబిలియన్. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి చాలా సింపుల్ అండి. జీసస్ పుట్టిన స్థలం ఎక్కడంటే బెత్లెహేమ్ అండి. బెత్లెహేమ్ దగ్గర పుట్టడం అయితే మనం గమనించవచ్చు. Here our next question, the spirit of Christians behind the festival of Easter. ఈస్టర్ సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం ఏంటి? ఆప్షన్ ఏ జీసస్ ప్రీచ్డ్ దిస్ డే, ఆప్షన్ బి జీసస్ డిపార్టెడ్ ఫ్రమ్ ద వరల్డ్, ఆప్షన్ సి జీసస్ వెంట్ టు నజరత్, ఆప్షన్ డి ద డే ఆఫ్ రిసరెక్షన్ ఆఫ్ క్రైస్ట్. సో రిసరెక్షన్ అంటే ఇంకేం కాదండి, అది పునరుద్ధరణ అంటాను కదా, అదనమాట. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈస్టర్కి మనకి పునరుద్ధరణ, జీసస్ మళ్ళీ పునరుద్ధరించినట్లుగా మనం భావించవచ్చు. ఆప్షన్ జీ ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, విచ్ క్రిస్టియన్ సెయింట్ ఈజ్ ఫేమస్ ఫర్ ద లవ్ విత్ ద యానిమల్స్ అండ్ బర్డ్స్. సో అలానే ఇక యానిమల్స్కి బర్డ్స్లో లవ్లో మనకి ఏ సెయింట్ అనే క్రిస్టియన్ సెయింట్ ఎవరు మనకి ఫేమస్గా మనం చెప్పుకోవచ్చు? ఆప్షన్ ఏ సెయింట్ పాల్, ఆప్షన్ బి సెయింట్ థామస్,
ఆప్షన్ సి సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి, ఆప్షన్ డి సెయింట్ పీటర్. సో 66th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి. ఇతను యానిమల్స్ అండ్ బర్డ్స్లో ఎక్కువగా అంటే నథింగ్ బట్ యానిమిజంకి అలానే మూగజీవాలకి వద్ద వెళ్ళి ప్రేమ అంటే జస్ట్ లైక్ దట్ వాళ్ళని బాగా చూసుకున్నట్లయితే దేవుడు చూసుకున్నట్లే అనే భావంతో ఉండేవారు అనమాట సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి. 66 క్వశ్చన్స్కి ఆప్షన్స్ ఏ అండ్ 65th క్వశ్చన్కి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. Now 68th question, consider the following statement. Option 1, statement 1, Bizak is a composition of Kabir, right? Bizak అనేది కబీర్ అని కంపోజిషన్ చేయడం చూసాం. Philosophy of the Pushti Marg was propounded by Vallabhacharya. This కూడా రైట్ అనండి. సో ఆప్షన్ 1, ఆప్షన్ 2 రెండు రైటే. సో ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. సి ఈజ్ ద రైట్. అలానే నెక్స్ట్ చూడండి, వై గుడ్ ఫ్రైడే ఆఫ్ క్రిస్టియన్ ఈజ్ సెలబ్రేటెడ్. సో గుడ్ ఫ్రైడేని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? జీసస్ క్రైస్ట్ హ్యాడ్ డైడ్, జీసస్ క్రైస్ట్ వాజ్ బోర్న్, జీసస్ క్రైస్ట్ క్రూసిఫైడ్, ఏడి వాజ్ ఇంట్రడ్యూస్. సో గుడ్ ఫ్రైడేని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అంటే మనకి జీసస్ క్రైస్ట్ క్రూసిఫైడ్ అంటే ఇక్కడ సిలువ వేయడం అనమాట, సిలువ వేయడం అయితే జరిగిందనమాట ఈ గుడ్ ఫ్రైడే నాడు. అందుకోసమే జీసస్ క్రైస్ట్ క్రూసిఫైడ్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 69th క్వశ్చన్. With the difference of the religious history of a medieval India, the Sufi mystics were known to pursue which of the following practices? సూఫీ మూమెంట్ అనేది కింది వాటిలో ఎలాంటిది అని గమనించుకోవాలన్నమాట. ఆప్షన్ 1, మెడిటేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ద బ్రీత్. ఎస్, మెడిటేషన్ చేయడం, కంట్రోల్ ఆఫ్ ద బ్రీత్. చాలా వరకు యోగా కూడా ప్రాక్టీస్ చేయడం మొదలెట్టారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి సివియర్ యాసిటిక్ ఎక్సర్సైజెస్ ఇన్ ఏ లోన్లీ ప్లేస్. ఎస్, మనకి బ్రహ్మచార్యంగా అలానే ఒక్కరిగా గడపడానికి ఎక్కువ ఇష్టపెట్టుకుంటారు. రైట్ ఆన్సర్. రిసైటేషన్ ఆఫ్ హోలీ సాంగ్స్ టు ద అరోజ్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ దేర్ ఆడియన్స్. ఎస్, మ్యూజిక్ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ మూడు కూడా రైట్ అండి. సో ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అరేంజ్ ద ఫాలోయింగ్ సెయింట్ ఇన్ ద క్రొనలాజికల్ ఆర్డర్. కబీర్, నామ్దేవ్, మీరాబాయ్, నానక్. సో చెప్పండి, 17th క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. యూ హ్యావ్ 15 సెకండ్స్ టైం ఉంది. అలానే ఈ 15 సెకండ్స్లో మీరు 2 సెకండ్స్ మన వీడియోని లైక్ చేయడానికి, అలానే ఇంకో 2 సెకండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి, ఇంకో 2 సెకండ్స్ మన ఛానల్ని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడానికి అండి. సో దయచేసి చేయండి, ఎందుకంటే మీకు ఈ కంటెంట్ ఖచ్చితంగా నచ్చిందనే భావిస్తున్నాను. అలానే క్వశ్చన్స్ కూడా మీకు నచ్చినట్లనే అనుకుంటున్నాను. దయచేసి మన వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మన విటమిన్ ఐఎస్ని మర్చిపోవద్దండి. సో అరేంజ్ ద ఫాలోయింగ్ సెయింట్ ఇన్ ద క్రోనలాజికల్ ఆర్డర్. కబీర్. సో మనం కబీర్ని చూసినట్లయితే కబీర్ ఏ టైం పీరియడ్లో ఉన్నారండి? కబీర్ 15th సెంచరీ, మనకి 15th and 16th సెంచరీకి చెందినవారు. తర్వాత నామ్దేవ్ ఎప్పుడండి? 14th సెంచరీకి చెందిన వ్యక్తి. అంటే నామ్దేవ్ 14th సెంచరీకి చెందిన. కబీర్ కన్నా నామ్దేవ్ ముందు వచ్చాడు. సో మీరాబాయ్ ఈవిడ 15th to 16th సెంచరీ. తర్వాత వచ్చేసరికి నానక్ కూడా ఇద్దరు కూడాను ఎలా అంటే సేమ్ 15th to 16th సెంచరీ. బట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మనం చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి నామ్దేవ్ అండి, ఎందుకంటే ఇతను 14th సెంచరీ చెందినవాడు, అంటే ఫస్ట్ 2. ఓకే, తర్వాత వచ్చేసరికి మనకి కబీర్ అండి. కబీర్ ఎప్పుడు జన్మించారు? మనకి 1440 సంవత్సరంలో. అలానే తర్వాత నానక్ చూసినట్లయితే నానక్ ఎప్పుడు జన్మించారు? 1469. సో మీరాబాయి గారు ఎప్పుడు జన్మించారు? 1498. సో మీరు గమనించినట్లయితే మీరాబాయి గారు 1498 అంటే లేట్, అంటే ఈ కంపేర్ టు 4 మెంబర్స్లో ఫస్ట్ నామ్దేవ్ వస్తారు, సెకండ్. తర్వాత వస్తారు కబీర్ 1440. కబీర్ ఎప్పుడంటే ఫస్ట్. ఓకే, 21. సో 21 ఏముంది? ఆప్షన్ సి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నానక్ అండి. నానక్ ఎప్పుడు జన్మించారు? 1469లో వచ్చారు. తర్వాత మీరాబాయి 1498. అంటే తర్వాత 4 రావాలి, తర్వాత 3 రావాలి, అంటే 2143 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇది యూపీఎస్సీ మెయిన్స్లో అడిగే క్వశ్చన్ అండి. అంటే
గ్రూప్ 1 మెయిన్స్లో అడిగిన క్వశ్చన్ అనమాట ఇది. సో ఇది గమనించినట్లయితే యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్ అండి ఇది 2012 ఇండియాస్ టఫెస్ట్ ఎగ్జామ్స్లో ఉన్న ప్రిలిమ్స్ క్వశ్చన్ ఏంటంటే ఇది అడగడం అయితే జరిగిందనమాట. సో ఇది 70th క్వశ్చన్కి సి అయితే రైట్ ఆన్సర్ అండి. మన నెక్స్ట్ ఇంకా 71st క్వశ్చన్ ఏంటంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ భక్తి సెయింట్ దాదు దయాల్, గురునానక్, త్యాగరాజ. హూ అమంగ్ ద was were preaching when the Lodi dynasty fell and Babur took over. సో మనం లోడి డైనెస్టీ కింద పడి బాబర్ అనేది అతను అంటే ఈ థ్రోన్ అందుకునే టైంలో ఎవరు ఉన్నారంటే గురునానక్ అండి, గురునానక్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత మనం చూసినట్లయితే 72nd క్వశ్చన్ మ్యాచ్ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 మనకి ఇచ్చడం జరిగిందనమాట. లిస్ట్ 1 వచ్చేసరికి భక్తి సెయింట్స్ నామ్దేవ్, కబీర్, రవిదాస్, సేనా. తర్వాత ప్రొఫెషన్ ఇచ్చడం జరిగింది బార్బర్, వేవర్, టైలర్, కాబ్లర్. ముందుగా గమనించండి, కబీర్ అనే వ్యక్తి చేతి పని చేసేవారు అనమాట. అంటే మనం ఎలా అని చెప్పాలంటే మనం సింపుల్గా చెప్పాలంటే అతను వేవర్ అనమాట. ఓకే. తర్వాత మనకి నామ్దేవ్, ఇతను ఒక టైలర్. అలానే సేన, అలా రవిదాస్. మనం గమనించినట్లయితే సేన బార్బర్ అండి, మంగళ పని చేసేవారు. రవిదాస్ వచ్చేసరికి మనకి ఒక కాబ్లర్. సో ఇప్పుడు చేయండి, సింపుల్గా చేస్తారు. కబీర్ చేనేత పనివాడు. కబీర్ అనేసరికి ఇక్కడ అంతా బి అనేసరికి చేనేత 2 B2 రావాలి, B2. ఓకే, ఇది పోతుంది. సో బి అండ్ సి అనేది మిగులుతుంది. ఓకే. సో తర్వాత ఏ చూడండి, నామ్దేవ్ టైలర్ రావాలి, టైలర్ అనేసరికి 3. సో ఓకే, ఈ 2 సరిపోయింది, ఫస్ట్ 3. తర్వాత వచ్చేసరికి సి ఎవరు, రవిదాస్ ఏంటి, కాబ్లర్ అనేసి 4. 3 to 4 ఎక్కడ చూడండి, 3 to 4. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 72కి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి 73rd క్వశ్చన్ చూడండి. గివెన్ ద ఆర్ ద 2 స్టేట్మెంట్, వన్ లేబుల్ అసర్షన్ అండ్ రీజన్. సో అసర్షన్ ఏ ఇచ్చారంటే ద స్పాన్సర్ అండ్ ద మోస్ట్ ప్రామినెంట్ ఫిగర్ ఆఫ్ ద చిస్తీ ఆర్డర్ ఆఫ్ ద సూఫీ ఇన్ ఇండియా ఈస్ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ ఈజ్ రైట్ అండి. ద చిస్తీ ఆర్డర్ టేక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎ విలేజ్ చిస్తీ ఇన్ అజ్మీర్. లేదండి, చిస్తీ అనేది ఎక్కడంటే ఇరాక్లో స్టార్ట్ అయ్యడం జరగచ్చు, అజ్మీర్ ఎందుకు వస్తుంది? సో రీజన్ అనేది రాంగ్ అండి. అసర్షన్ మాత్రం రైట్ అంటే ఆప్షన్ ఏ ట్రూ, రీజన్ ఫాల్స్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 73rd క్వశ్చన్. మన నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 75th క్వశ్చన్కి విత్ ద రిఫరెన్స్ ఆఫ్ ద సూఫిజం ఇన్ ఇండియా హిస్టరీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. షేక్ అహ్మద్ శ్రీహిందీ వాజ్ అ కాంటెంపరీ ఆఫ్ ఇబ్రహం లోడి. ఇతను ఇబ్రహం లోడి కాంటెంపరీ కాదండి, అక్బర్కి. అలానే ఇతను ఇంకెవరికి కాంటెంపరీ అంటే జహాంగీర్కి కాంటెంపరీ అయితే మనం గమనించవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి షేక్ నజరుద్దీన్ చిరాగ్ దేవలావి వాజ్ ద డిసైపుల్ ఆఫ్ ద షేక్ నిజాముద్దీన్ అవులియా ఈజ్ రైట్ ఆన్సర్ అండి. ఔరంగజేబ్ వాజ్ ద కాంటెంపరీ ఆఫ్ షేక్ సలీం చిస్తీకి అక్బర్ అనే వ్యక్తి కాంటెంపరీ అండి, అక్బర్, నాట్ ఔరంగజేబ్. సో థర్డ్ వన్ ఈజ్ రాంగ్ ఆన్సర్. 3 తీసేసేయండి. సో నెక్స్ట్ వన్ ఇబ్రహం లోడి కదా అక్బర్ అని చెప్పాను, ఫస్ట్ వన్ ఇస్ రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఫస్ట్ది తీసేయండి, లాస్ట్లో మిగిలింది ఏంటి 2 and 4. 2 and 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ద ఖుద్రీ ఆర్డర్ ఆఫ్ ద సూఫీస్ వాజ్ ద ఫస్ట్ ఇంట్రొడ్యూస్ ఇండియా, షేక్ నైముద్దీన్ అండ్ ముకుంద్ మహమ్మద్ జిలానీ ఇస్ రైట్ ఆన్సర్. 2 and 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇది ఐఏఎస్ ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చన్ అనమాట. 75th ఈజ్ 4th అంటే నథింగ్ బట్ డి అండి. డి ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. హియర్ అవర్ లాస్ట్ క్వశ్చన్ మనకి హూ ఈజ్ ద ఫాలోయింగ్ సెయింట్ వేర్ సూఫీ? రహీం, నిజాముద్దీన్ అవులియా, మొయినుద్దీన్ చిస్తీ, రాస్ ఖాన్. కింది వాటిలో ఎవరు సూఫీ మూవ్మెంట్కి చెందిన వ్యక్తి అని అడగడం అయితే చూడొచ్చు అనమాట. దీనికి వచ్చిన ఆన్సర్ వచ్చేసి ఏంటో చెప్పండి. సో మీరు చేయాల్సిందంటే 76th క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. ఎంతమంది ఆన్సర్ చేయగలరో చూద్దాం. 76th క్వశ్చన్కి ఎవరైతే ఆన్సర్ చేశారో వాళ్ళకి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెన్ అండి. ఆన్సర్ చేయండి దీనికి 76th క్వశ్చన్కి. అలానే మీకు కంప్లీట్గా ఆన్సర్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో ఈజీలీ యూ కెన్ గో త్రూ ఇట్.
సో 39th నుండి 76 వరకు. లాస్ట్ అండ్ ఫైనల్ మోస్ట్గా చెప్తున్నానండి, ఎవరైతే ఈ వీడియోని లైక్ చేయలేదో దయచేసి లైక్ చేయండి. అలానే ఎవరైతే లైక్ చేశారో థ్యాంక్ యూ సో మచ్. అలానే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి. అయితే ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో వాచ్ చేయండి. ఎవరైతే చేశారో వాళ్ళకి రియల్లీ థ్యాంక్ఫుల్ అండి. చేసిన వాళ్ళందరూ కూడా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.